కానీ ఇంత బెస్ట్ ఆపర్చునిటీ స్టూడెంట్స్కి ఐఐటి ర్యాంక్ రాకపోయిన ఐఐటీస్లో చదువుకునేది ఇంతవరకు ఎవరికి ఎందుకు తెలియదు? సౌత్లో అయితే చాలా మందికి తెలియదు. నేను ఇక్కడికి వచ్చాక ఒక్కరు ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ని చూశాను అనమాట. అది ఎందుకు అనేది తెలియదు అనేది ఒకసారి అడిగి మనం తెలుసుకుందాం. సార్, దిస్ బిగ్ ఆపర్చునిటీ దట్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ఈజ్ నాట్ వెల్ నోన్. Yeah. Why is that? See, actually, this university works on CSR initiative. We are a part of JK Group. So, JK Tire, JK Cement, JK Paper, and Raymond's and all you must have heard about. So, we are a CSR initiative where the promoters basically, they have a vision to only promote the quality education. Okay. They don't want the people to come in hordes and then so much of big numbers. They want only the limited number but quality student. Yeah. So that they can really mentor them. That's what we are known for. మా అబ్బాయి చాలా బాగా చదువుకుంటాడు, మా అమ్మాయి చాలా బాగా చదువుకుంటుంది, బట్ ఎందుకోసమో స్ట్రెస్ వల్ల లేకపోతే ఎక్కడో చిన్న లక్ సహకరించకపోవడం వల్ల ఈసారి ర్యాంక్ రాలేదు, నెక్స్ట్ టైం ఎట్లయినా కొడతాడు, లాంగ్ టైం తీపిస్తాను అనుకున్న వాళ్ళు లాంగ్ టైంకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జేకేఎల్యూ మీ గురించి ఆలోచించే అంత మెరిట్ స్టూడెంట్ ఇయర్ వేస్ట్ చేసుకోకూడదు. మా దగ్గరికి రండి, మీరు ఐఐటీస్లోకి వెళ్ళి సెమిస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దట్స్ వాట్ హీ సెడ్. తను ఎందుకని ఇంత పాపులర్, ఇంత బెస్ట్ ఆపర్చునిటీ డౌన్ సౌత్ కానీ చాలామంది తెలియదు అంటే, దే వర్క్ ఫర్ బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. అంటే ఎంతో మందిని రిక్రూట్ చేసేసుకొని లేదా ఈ యూనివర్సిటీ ద్వారా లాభాలు పొందాలనేది వాళ్ళ ఉద్దేశం కాదంట. సో బెస్ట్ స్టూడెంట్స్కి సపోర్ట్ ఇవ్వడమే వాళ్ళది. అండ్ వాళ్ళకి టైఅప్స్ ఉన్నాయి ఐఐటీస్తో. సో అందుకోసం వల్ల వీళ్ళు ఎక్కువగా బయటకు చెప్పలేదు. బట్ నౌ దిస్ ఇయర్ దే ఆర్ వెల్కమింగ్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఎక్సెలింగ్ ఇన్ దర్ స్టడీస్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనమాట. వాళ్ళకి ఇక్కడికి రావచ్చు అని చెప్తున్నారు అనమాట. సార్, కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్. Right. As you said, they have the opportunity of going to the IITs. Right. Do they have to pay fee there at IIT and same here as well? Because they are going from JKLU to the IITs. See, as far as the fees is concerned, for the first 2 years when they study with JKLU, they have to pay the fees here. Next 2 years, wherever in whichever IIT they are studying, they have to pay directly the fees to that particular IIT. They don't pay to us. Sir, so far any Telugu students that have joined here and they have been to the IITs? There have been many, and already some interviews have been taken from them. Okay, Yeah. okay. So these people have joined, they have studied there, they have gone to IITs also, they have returned back, they have also gone to Florida, right? So we have international tie-ups also with the University of Florida, we have a tie-up with St. Cloud's University, and so many, it's a big list that we have. Yeah. So the students have gone there also, and For the semester program, semester exchange exchange program, yes. అమేజింగ్. ఇండియాలోనే ఐఐటీస్లో, ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్లో కాదు, అమెరికా లేదా ఇతర దేశాల్లో కూడా వీళ్ళకి టైఅప్స్ ఉన్నాయి. అక్కడ కూడా మీరు సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లో భాగంగా వెళ్ళి మీ స్టడీస్ కంప్లీట్ చేసుకోవచ్చు అంట. అమేజింగ్ సార్, గ్రేట్ టాకింగ్ టు. ఐ hope the students who are waiting to join in IITs but couldn't join, it's a great and golden opportunity for them. Through us, you shared a great info. Thank you so much for your time, sir. Pleasure, man. Thank you.